హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్య 35mm 2K డాల్బీ అట్మాస్ థియేటర్ కోసం తెలుసుకుందాము. ఈ సంధ్య 35mm థియేటర్ని 1981 సంవత్సరంలో త్యాగయ్య అనే ఫస్ట్ తెలుగు మూవీతో ఎం చంద్రయ్య గారు స్టార్ట్ చేశారు. ఈ సంధ్య 70mm మరియు సంధ్య 35mm థియేటర్ యొక్క ఓనర్ ఎం చంద్రయ్య గారు. ఈ సంధ్య 35mm థియేటర్ యొక్క టైమింగ్స్ చూస్తే 11 o'clock మార్నింగ్ షో, 2 o'clock మ్యాట్ని, ఈవినింగ్ ఫస్ట్ షో 6 o'clock మరియు ఈవినింగ్ సెకండ్ షో 9 o'clock. ఈ సంధ్య 35mm థియేటర్లో థర్డ్ క్లాస్, లో క్లాస్ వచ్చి 50 రూపీస్, ఫ్రంట్ సర్కిల్ ఫస్ట్ క్లాస్ 110 రూపీస్ మరియు బాల్కనీ వచ్చి 150 రూపీస్ అయితే ఉంది. ఈ సంధ్య 70mm మరియు సంధ్య 35mm థియేటర్లు సింగిల్ స్క్రీన్ థియేటర్లు అయినప్పటికీ మంచి పిక్చర్ క్వాలిటీతో డాల్బీ అట్మాస్ క్లియర్ సౌండ్తో మల్టీప్లెక్స్లకి అయితే గట్టి పోటీని ఇస్తున్నాయి. ఇక్కడ మనం 50 రూపీస్ టికెట్ బుకింగ్ కౌంటర్ని అయితే చూసాము. ఈ సంధ్య 70mm మరియు సంధ్య 35mmకి విశాలమైన స్పేషియస్ పార్కింగ్ ప్లేస్ అయితే కలదు. సెల్లార్లోంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి థియేటర్లోనికి ఎంటర్ అవ్వాలి. సంధ్య 35mm థియేటర్లో 1044 సీట్స్ అయితే టోటల్ సీట్స్ ఉన్నాయి. ఈ సంధ్య 35mm థియేటర్లో డాల్బీ అట్మాస్ స్పీకర్స్, సబూఫర్స్, సరౌండ్ స్పీకర్స్ ఉండడం వల్ల ఈ థియేటర్ యొక్క సౌండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ సంధ్య 35mm థియేటర్లోని సౌండ్ ఎఫెక్ట్స్, సరౌండ్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగున్నాయి. సంధ్య 70mm మరియు సంధ్య 35mmలో సౌండ్ సిస్టమ్ ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉండడం వల్ల ఆర్టీసీ క్రాస్ రోడ్లో మూవీ థియేటర్ అంటే అందరికీ ఈ సంధ్య 70mm మరియు సంధ్య 35mm థియేటర్సే గుర్తుకొస్తాయి. ఈ సంధ్య 35mm థియేటర్లో రెడ్ కలర్ ఫినిషింగ్ కుషన్ సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఈ థియేటర్లోని బాల్కనీ పైన ఉన్న గెలాక్సీ డిస్కో పాప్ లైట్స్ అయితే థియేటర్కి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనం బాల్కనీ వెయిటింగ్ లాంజ్ని అయితే చూసాము. రాచరిక వైభవంలో వెలిగే రమణీయ సౌందర్యం, సాంప్రదాయాలు అల్లుకున్న పల్లెటూరు పచ్చదనం మధ్య శుభకార్యములకు శ్రీకారం శ్రీనివాసతోనే ఆరంభం. శ్రీనివాస షాపింగ్ మాల్, రామ్నగర్, హైదరాబాద్. నాన్న, ఏంటి మీ ఇంటెన్షన్? ఐ నో ఇట్స్ హాట్. మీ అమ్మ తెచ్చిన ఈ నిమ్మరసం తాగు. అరే, ఈ నిమ్మరసం చల్లగా ఎక్కడుంది? చల్ల పేలిపోతుంది ఇక్కడ. ఏసీ పని చేయట్లేదు, అలాగే ఫ్రిడ్జ్ కూడా. అమ్మ, నువ్వే ఏదైనా చెయ్యవా ప్లీజ్? ఇప్పుడైనా నా మాట వినండి, దీన్ని చదవండి ప్లీజ్. తక్కువ బిల్, ఎక్కువ షిప్. ఈ రోజు మీ సమీపంలోని విజయ్ సేల్స్ స్టోర్ ని సందర్శించండి లేదా విజయసేల్స్.com లోకి లాగిన్ అవ్వండి. నాన్న, ఇప్పుడు విజయ్ సేల్స్ నుండి ఫోన్ కూడా కొనిపరా? థియేటర్లోని రెడ్, వైట్, బ్లూ, గ్రీన్ పాపప్ డిస్కో లైట్స్ అయితే థియేటర్కి కొత్త అట్రాక్షన్ని తీసుకొచ్చాయి. ఇక్కడ మన థియేటర్లోని 50 రూపీస్ టికెట్ సీటింగ్ని అయితే చూస్తున్నాము. థియేటర్లోని 35mm స్క్రీన్కి దగ్గరలో ఈ విధంగా మెష్ అయితే ఉంటుంది. వెళ్తున్నాముండయ్యా. ఇక్కడ మన థియేటర్లోనికి ఎంటర్ అవ్వడానికి స్టెప్స్ని అయితే చూస్తున్నాము. ఈ సంధ్య 35mm బాల్కనీ వెయిటింగ్ లాంజ్లో మనం థియేటర్ ఓనర్ ఎం చంద్రయ్య గారి స్టాట్యూ మరియు థియేటర్లో 100 days 150 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని షీల్డ్స్ అందుకున్న మూవీ ట్రోఫీస్ని అయితే మనం చూడవచ్చు. ఈ థియేటర్లో ఓవరాల్గా మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ సంధ్య 35mm థియేటర్ అల్లు అర్జున్ సినిమాలకి ఫేవరెట్ థియేటర్ అని చెప్పవచ్చు. ఇక్కడ మనం 150 రూపీస్ బాల్కనీ వే అయితే చూసాము.
ఈ సంధ్య 35mm థియేటర్కి దగ్గరలోనే ఆస్టోరియా రెస్టారెంట్ మరియు బావర్చి రెస్టారెంట్ అయితే ఉంటాయి. ఈ సంధ్య 35mm థియేటర్లో తమ అభిమాన హీరోల ఫస్ట్ డే ఫస్ట్ షోకి అభిమానులు చేసే హడావిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సంధ్య 35mm 2K డాల్బీ అట్మాస్ థియేటర్ యొక్క పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, యాంబియన్స్, డిస్కో పాపప్ లైట్స్, ఈ అట్మాస్ఫియర్ అంతా సంధ్య 70mm కంటే కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పవచ్చు. థియేటర్ ప్రెమిసెస్ని అయితే చాలా నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. సంధ్య 70mm థియేటర్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ థియేటర్లోని గ్లాస్ శివ ఇమేజ్ ఈ థియేటర్కి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.